This shirt is courtesy by Brand Corner and this amazing mask is courtesy by designer Satvik Kapuram. So ఈ రోజు మనం వెళ్తున్నాం లైవ్ టీమ్ 30/21తో ద మోస్ట్ ట్రెండింగ్ టీమ్ ఆన్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీవేర్. సో లెట్ మీ వెల్కమ్ దెమ్. చైతన్య ఫైనల్లీ జాయిన్ అయ్యాం. సో వీ హ్యావ్ అవర్ మెయిన్ లీడ్ చైతన్య. బిట్వీన్ 1.5 month తర్వాత ఇక్కడ కలుస్తున్నాం. ఏం ఫ్లోర్ వచ్చింది ఏంటి? ధీరా 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 మగ ధీరా. సార్ 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 అలా అలా కాదండి, ఇలా. ఓకే, ఇలా రైట్, సూపర్. అబ్బా అబ్బా, ఏమి అందం ఏడా ఇట్లా అంటే అందం ఎక్కడా లేదు అసలు. థ్యాంక్ యూ Chodu. This is the first time I'm doing live, and that is with you. So I live. I don't know how to do this live, so please excuse me with that. ఒక ఎన్టీవీ ఒక అక్షయ్ పోతులా అంట. ఏంటో మీ అభిమానం. Hi Ananya, how are you? Hello, I'm fine. How are you? Good, right? బాగుంది. ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టింగ్ దట్ యు ఆర్ డూయింగ్ హియర్. ఇద్దరు అందరూ కలిసి ఉన్నారు. ఓ అనన్య, ఫస్ట్ టైం సీయింగ్. హాయ్ అనన్య, హౌ ఆర్ యు? బాగుంది. సో ఒక్క పాండు అని వచ్చేస్తే మనం ఇంకా లైవ్ లోకి దూసుకెళ్ళిపోవచ్చు. పాండు కోసం మనం ఆగేదేంటి? కానిచ్చేసాయి. ఏంటమ్మా? పాండు కోసం మనం ఆగడం ఏంటి? అందరికంటే ఈక్వల్ గా ఉంది ఫ్యాన్ బేస్ పాండు కార్తిక్ కి. కార్తిక్ ఫ్యాన్. కార్తిక్ గారి కోసం మనం ఆగడం ఏంటి? క్యారే కార్తిక్, కైసే हो रे? ఇంటర్వ్యూలు ఇచ్చి మస్తు అలసిపోయి ఇంటర్వ్యూ. నేనేమి ఇవ్వలేదులే. ఒకటే నువ్వు అలగ్సే అలాగే తీసుకుంటావుగా, మాతో రావుగా. నువ్వు నీకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పుడు. మీరు పోయి మన చేసుకున్నారు కదా, మీ నలుగురు చేసిరు కదా. పాపం వాళ్ళు ఏదో పిలిచి రారా, నీకు చేస్తాం రారా మేము ఇంటర్వ్యూ అంటే పోయినా. అదే రా, నీకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇప్పుడు. సో యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. yes, యు ఆర్ ఆహా ఓహో కార్తిక్. ఎవరైనా ఆర్డినరీ ఉన్నారంటే నేను ఒక్కనే అనుకుంటా. నువ్వు ఆర్డినరీ ఏంటి రాజా? నువ్వు ఆర్డినరీ ఏంటి? నువ్వు ఎక్స్ట్రాడినరీ. అనన్య గారు ఒకసారి ఆ మాట చెప్పండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు ఎక్స్ట్రాడినరీ అక్షయ్, నీకేంటి చెప్పు. కాకపోతే ఫైల్స్ ఉన్నాయి. సో వెల్కమ్ టు బై ద వే అనన్య, అక్షయ్ ఇస్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. అక్షయ్ కి నువ్వు అంటే చాలా చాలా ఇష్టం. ఇస్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. తెలుసు. ఎవరి అక్షయ్ కి నువ్వు అంటే ఈజ్ అ గ్రేట్ ఫ్యాన్. ఎవరి ఫ్యాన్ అక్షయ్? ఎవరి ఫ్యాన్? అది మీరు ఏదో ప్రిపేర్ అయ్యి ఉంటారుగా, చెప్పండి, అదే చెప్తా. చెప్పు, ఏదో అంటున్నారు కదా. అనన్య ఫ్యాన్ కదా నువ్వు. యు లైక్ అనన్యాస్ యాక్టింగ్, నో? Oh yeah, I like Ananya acting very much. I'm influenced. నాకు హోల్ సిరీస్ లో మీ ఇద్దరి క్యారెక్టర్ అదో దాని సస్పెన్స్ క్యారెక్టర్ ఉంటది. ఈమె ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు. ఈయన ఎప్పుడు పాపం తగ్గిపోతూనే ఉంటాడు అని ఫీలింగ్. మధ్యలో ఎవరికైనా సపోర్ట్ చేయాలంటే కార్తిక్. నేను ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడిని. సో కొంచెం చేయడం బెటర్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ప్రాపర్ ఇంట్రడక్షన్ ఇస్తా. ఆ ఇంట్రో అయిపోయినా 2 seconds కి మీరు అందరు అరవాలి. ఓకేనా? ఓకే 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 కరెక్ట్ టైంకి స్టక్ అయ్యిండు అన్న. పాండు బానే ఉన్నాడు మీ ఇద్దరికి. పాండు స్టక్ అవుతుంది. పాండు ఓడరా, పాండు ఓడు. ఎవడికి పాండు? ఎవడు పాండు? ఎవరు పాండు ఎవరికి పాండు? ఇస్ కార్తిక్. ఓకే, He's not Pandu anymore. ఓకే. ఓ మహేంద్ర లెఫ్ట్. అదేంటి తప్పు? నెట్ ఇది చాలా తప్పు. నా లైవ్ కి వస్తుంటే అన్ని ఉండాలి. నెట్ ఏంటి? అనన్య గారు రాగానే
ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. అనన్య గారు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలు లేదు మరి. నేను అన్ని Live కమెంట్స్ start చేసి అరగంట అయినా చైతన్య గారు ఇంకా వెయిట్ చేస్తున్నారు. అక్షయ్ ఎప్పుడు కాల్ చేస్తాడు, ఎప్పుడు జాయిన్ అవుదాము. నువ్వు ఎంత లేట్ చేసినా నువ్వు 8 o'clock అన్నావు కదా కాదా? అరే Actually, మెసేజ్లు పెడతారు అక్షయ్ అందరూ. పీపుల్ హ్యావ్ బీన్ టెక్స్టింగ్ మీ సేయింగ్ 8 అయింది ఇంకేంటి అని. నేనే 8:10 కే స్టార్ట్ చేశానండి, మరీ బాగుంది. ఏంటి అక్షయ్ ఇది? నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ సండే వస్తుంది. ఎవ్రీ ఎపిసోడ్ ఎవ్రీ సండే వస్తుంది. పాండు కాంట్ బి యాడెడ్. పాండుని యాడ్ చేయడానికి రావట్లేదు. He should send you the request, I guess. లైవ్ ఓన్లీ 3 people క్యాన్ బి ఇన్ యువర్ లైవ్ రూమ్. అదేంటి ఇప్పుడు దాకా అంతమంది వచ్చారు కదా, ఇది మరీ బాగుంది. ఇన్స్టాగ్రామ్ నువ్వు పోవాలి, రేపు చచ్చిపోను, నాకు సంబంధం లేదు. Thank you, Chinna. Some Chinna says thank you. Thank you, Jitendra. ఏం చేస్తావు ఇప్పుడు? ఓ nice. వచ్చాడు నేను లేకుండా లైవ్ ఎట్లా చేస్తా? వచ్చాడు. ఇవ్. చలో ఓకే స్టార్ట్. ఇప్పుడు నేను ప్రాపర్ ఇంట్రో ఇస్తా. ఇంట్రో అయిన వెంటనే మీరు అందరు అరవండి. ఓకే 1 2 3. వెల్కమ్ టు లాక్ విత్ అక్షయ్. ఈ రోజు డే 9 ఎపిసోడ్ విత్ టీమ్ 30/21. We have Ananya, Chaitanya and Pandu. Host Akshay Podla in collaboration with Brand Corner and Satvik Kapuram. So welcome to live guys. క్లాప్స్ రా. Super. చోటు నేను ఎందుకు సడన్ గా సుమగారులా అయిపోయిన ఫీలింగ్ లో ఉన్నా. ఓకే ఎనీవేస్, అంత త్రే సో అదే అంటున్నారు బయట కూడా. ఓకే సో షూట్ మామూలుగా స్టార్ట్ అయిన టైం కంటే లేట్ గా ఒకళ్ళు వస్తారంట. అది ఒకరు. ఒకళ్ళు చైతన్య ఇస్ ఆల్వేస్ లేట్ టు షూట్ అని ఒకళ్ళు చెప్పారు. ఇస్ ఇట్ ట్రూ? నేనే. నిర్మమాటంగా చెప్తున్నా, దట్ ఈస్ మీ. ఎందుకు లైవ్ ఎప్పుడు లేట్ వస్తున్నారు? నేను ఉండేది ఉప్పల్లో. నేను I have ఉండేది to come all the way from LB ఉప్పల్ టు కొంపల్లియా షూట్ ఎక్కడో అయితే అక్కడ. అనన్య అక్కడే షీ యూస్ టు స్టే దేర్. సో బ్రో ఇబ్బందిగా నేను ఉంటుంది. I had to travel like what 20-25 kilometers one way. 2 ways రోజు 50 kilometers అవుతుంది. అవును నేను ఉన్నా కదా, నేను దింపి పికప్ చేసుకునే బిఫోర్ ద షూట్ చాయ్ బిస్కెట్ ఆఫీస్ లో నా అప్పుడు రిహార్సల్స్ అప్పుడు ఇట్ వాజ్ నరేషన్ అప్పుడు మెట్రో కూడా లేదు. ఐ హ్యాడ్ టు టేక్ మెట్రో, బట్ మెట్రో లేకుండే నీ బండి మీద నువ్వు నన్ను ఇంటి దాకా దింపినావు. థ్యాంక్స్ రే చోటు. ఇలా నీ లైవ్ లో ఫేమస్ అయిపోతారని తెలియక ఆ రోజు మిమ్మల్ని నార్మల్ గా ఎక్కించుకున్నాను. లేకపోతే ఆ బండికి పూలు కట్టి మీకు షాలు వేసి. అది కాదురా చోటు, అంత దూరం వచ్చినోడు ఇంటి దగ్గర దాకా దింపొచ్చు కదా, రోడ్డు మీద దింపేసి వెళ్ళిపోయావు. నా పరిస్థితి ఏం కావాలి? అది కాదండి, ఆ రోజు అప్పటికే 10:30 అయింది. ఆర్బీఐఆర్ చెక్ పోస్ట్ దగ్గర రెడీగా ఉంటారు కన్నులు పట్టుకుని. అందుకని ఆ సిచ్యువేషన్ అన్న. నెక్స్ట్ టైం నీకేమైంది? యువర్ హే చోటు కదా, నీకు చెప్పాల్సింది, నీ వీడియో చూపించాల్సింది వదిలేస్తారు. యూట్యూబ్ ఓపెన్ చేసి చూపిస్తే అయిపోతుంది కదరా. అది చెప్తే 2 ఎక్కువ కొడతారు, పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నావు యూట్యూబ్ లో అని. అందుకని సో ఎనీవేస్, సో లేట్ గా వచ్చేది చైతన్య. బ్రేకింగ్ న్యూస్, షూట్ కి ఎప్పుడు చూడు లేట్ గా వస్తున్నాడు అని టీమ్ కంప్లైంట్ చేసింది. చేసిందా? చేసినట్టే అనిపించింది వాళ్ళు చెప్పిన విధానం అయితే నాకు. ఈ ఇన్ఫర్మేషన్ ఐ వాంట్ టు కన్ఫెస్. ఓకే లేట్ గా పాండన్న ఓకే, ఒకసారి వెళ్ళిపోతావు, ఒకసారి వీడియో ఆఫ్ అయిపోద్ది, ఒకసారి స్టక్ అవుతున్నావు.
పెన్సిల్ పట్టుకున్నది నువ్వు అంటే రాసుకున్నావా నేను ఇక్కడ చెప్పలేదు. ఐ ఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అక్షయ్. ఎంత ఎదిగిపోయావు. కాదనని సీక్రెట్స్ చెప్పమంటే ఇలాంటి సీక్రెట్స్ చెప్తావా నువ్వు? నేను Okay. చెప్పలేదు. నాకు ఏ చాలా పాపం clear అని. లైవ్ లో లేవా నువ్వు? ఏంటి ఎంతసేపు లైవ్ లో లేడా? స్టక్ అయింది అనుకున్నా నేను. లేడు. ఉన్నా ప్లీజ్. అదిగో సో కార్తిక్ Greenpeace. అనే అతనికి క్వశ్చన్, హౌ వాజ్ యువర్ కార్తిక్ ఎక్స్పీరియన్స్? యా, ఫస్ట్ థింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఇట్ వాజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ జర్నీ వర్కింగ్ విత్ చైతన్య, అనన్య, దివ్య అండ్ నా కోసం సపరేట్ గా క్యారెక్టర్ రాసిన ఉదయ్ అన్న, మనోజ్ అన్న, థ్యాంక్స్. మా డైరెక్టర్ పృథ్వీ. అంటే బేసిక్ గా పృథ్వీ అని కాదు, బేసిక్ గా డైరెక్టర్స్ వర్కింగ్ స్టైల్ ఏముంటుందంటే యాక్టర్ ని వదిలేస్తారు, నీకు స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు చెయ్యి ఏం చేస్తావు అనేది వదిలేస్తారనమాట. బట్ పృథ్వీ కొంచెం ఎక్కువ ఇచ్చాడు ఛాన్స్. అది అంటే యూస్ టు టేక్ సజెషన్స్ తీసుకునేవాడు అనమాట. ఒక బాక్స్ గీసి ఆ బాక్స్ లో వదిలేసి మీ ఇష్టం మీరు ఏం చేస్తారో చేయండి అంటారు. కాకపోతే ఆ బాక్స్ అనేది దాటద్దు అన్నమాట. అంటే చాలా హెల్ప్ఫుల్ ఉండే పృథ్వీ. అంటే పృథ్వీ బీయింగ్ డైరెక్టర్ చాలా హెల్ప్ఫుల్ ఉండే అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. ప్రత్యక్ష ఆబ్వియస్లీ డిఓపి అండ్ మన సరే జిమ్మీ జోస్ జిమ్మీ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు కార్తిక్ క్యారెక్టర్ అంటే నేను పర్ఫామ్ చేసిన దాన్ని ఒక 100 times ఎన్హాన్స్ చేసింది మాత్రం మ్యూజిక్కే. సో ఐ హావ్ టు బి థ్యాంక్ఫుల్ టు ఆల్ దీస్ పీపుల్, ఎస్పెషల్లీ జిమ్మీ. నాకంటూ ఒక ట్రాక్ ఉంది కదా, ఓన్లీ మీ ఇద్దరికే ఉంది ట్రాక్. జనరల్ గా ఏంటంటే లీడ్స్ కే ఉంటుంది ట్రాక్. ఈ క్యారెక్టర్స్ ఉండవు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ కి వాటికి ఉండదు. దట్ వే ఐఎమ్ లక్కీ దట్ ఐ హ్యాడ్ ఎ సపరేట్ బీజిఎం ఫర్ మీ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఎ గుడ్ నోట్. చాలా బాగా అవుతుంది అనమాట. సూపర్, ఇట్స్ అమేజింగ్ ఆన్సర్ బై కార్తిక్ అలియాస్ పాండు. సో ఇప్పుడు మీ ముగ్గురు ఆన్సర్ చేయాల్సిన ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, ఫన్నీ ఇన్సిడెంట్స్ ఆన్ సెట్. పాండు స్టార్ట్ చేస్తే. ఇందాక నేనే కదా చెప్పింది. అన్నీ అంటే నువ్వే కదా మరి, అన్నీ అంటే గుర్తొచ్చేది నువ్వే కాబట్టి. ఎస్, బేసిక్ గా నవ్వుకి నిర్వహిస్తుంది పాండు యాక్చువల్లీ అలియాస్ కార్తిక్. నేను ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూర్చొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేదంతా వేరే ఫన్నీ అని కాదు, కానీ ఇట్ వాజ్ సఫకేటింగ్ డే. నాకు ఆ హేజర్ పడలేదు. వీళ్ళందరూ మంచిగా ఒక 10-12 days నుంచి నైట్ షూట్లు చేసుకొని హేజర్ మంచిగా అలవాటు అయింది. నాకు చుక్కలు కనిపిస్తున్నాయి ఆ హేజర్, చెమటలు వస్తున్నాయి, టేక్ చేయలేకపోతున్నా, డైలాగులు గుర్తుంటలేవు. అదొకటి. ఇంకా ఫన్నీ ఇన్సిడెంట్స్ అంటే రాత్రి ఎండాకాలం 3 గంటలకు మేము టెర్రస్ మీద షూట్ చేసినాం. అది ఇప్పుడు వస్తుంది 5th episode. 3 గంటలకి 3:30 అవుతుంది, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నొక్కుతున్నాం అందరం, గజ గజ గజగా నొక్కుతున్నాం చలికి. ఇక ఫన్నీ ఇన్సిడెంట్ అంటే షూట్ అంటేనే ఫన్ అబ్బా. బేసిక్ అందరము యూనో మంచి టీమ్ లాగా చేసుకున్నాం షూట్ అంతా. అనన్య అలాంటి గ్రేట్ పర్ఫార్మర్, లైక్ రోబో ఇట్లా స్కాన్ చేసి పక్కన పడేస్తుంది. ఇప్పుడు రన్వే రీల్ చేస్తున్నావా? అండ్ యా, అండ్ చైతన్య సపోర్ట్ కూడా. అంటే నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పినది, అపోజిట్ యాక్టర్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తే అంటే వైస్ వర్సా అనమాట, పర్ఫార్మెన్స్ ఎక్కువ వస్తుంది. నాకు చైతన్య గారు కూడా చాలా ఆ విధంగా చాలా హెల్ప్ అయింది నాకు టు పర్ఫామ్ అనమాట. అంటే వీళ్ళందరిలో నా సపోర్టింగ్ రోల్ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట. పాడిపాయ ఫోను అది సపోర్టింగ్ రోల్ అనగానే ఫోన్ పడిపోయింది. థ్యాంక్స్ రా కార్తిక్. నేను అదే చెప్పినా చూసిన, నేను పాండు సింక్ లో ఉన్నాము. పాండు బయటకు వచ్చేయండి, లేదు తీసుకుపోతారు. లేదు బయటకు వచ్చేయండి, సింక్ లో ఉంటే మునిగిపోతారు అంట నీళ్ళు పట్టి. రాసుకోవాలి ఎక్కడ పెన్ను పేపర్ తీసుకొని. ఇగో ఇక్కడ రెడీగా ఉంది, తీసుకో. ఏంద్రా కోడిగెలుకుడు. కరోనా బ్యాచ్ నా క్లాస్ లోనే నాదే మంచి హ్యాండ్ రైటింగ్. సరేలే అర్థమైందిలే. ఆన్లైన్ క్లాస్ 9.3 GPA వచ్చింది నాకు 10th లో. అరే
ఓకే కరోనాలో పాస్ అయినాడు నువ్వు మాట్లాడుతున్నావారా? సరే సరే అమ్మా. ఓకే సో మెమరబుల్ మూమెంట్ ఆన్ సెట్ అదేమైనా ఉందా? కాదే నాస్టి పిల్ల ఫన్నీ మూమెంట్స్ నన్ను అడిగిన నువ్వు ఇద్దరిని అడగాలి కదా. అడిగాను సార్, ఎవరు ఆన్సర్ చేయాలనుకుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? ఆప్కో చేస్తారు. మెమరబుల్ మూమెంట్ సెట్ లో ఎన్ని ఎంజాయ్ చేస్తాం, ఏ సీన్ అయినా ఏదైనా ఎంత సీరియస్ సీన్ అయినా ఎంజాయ్ చేస్తాం. సో అన్ని మెమరబుల్ మూమెంట్సే. కానీ స్పెషలీ మెమరబుల్ మూమెంట్స్ అంటే మేము రెడీ అవ్వడం, నేను ప్రసన్న జయ అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ నేను రెడీ అవ్వడం, ఆ రూమ్ లో లాక్ వేసుకొని డాన్స్ మ్యూజిక్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేస్తూ అట్లా రెడీ అయ్యేవాళ్ళు. బయట వీళ్ళు పాపం వెయిట్ చేసేవాళ్ళు, అరే లేదు వాళ్ళు కష్టపడి మేకప్ వేసుకొచ్చారని. అండ్ మేము సగం డాన్స్ చేసుకుంటూ సగం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటా, స్నాప్ చాట్ లా తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా చేసేవాళ్ళం. సో యా మెమరబుల్ మూమెంట్స్ నా ఇన్స్టాగ్రామ్ హైలైట్ లో కూడా ఉంటాయి అవి. వెళ్ళి స్టాక్ అవునవును. ఇన్స్టాగ్రామ్ కాదు కదా, లక్ష మంది ఉన్నారు కదా నీకు. లక్ష కాదన్నా, 10,000 ఎప్పుడు దాటేసింది. మరి అంత స్టాక్ చేస్తున్నావు హార్ను? నేను నిమిషం నేను ఇవది ఆల్మోస్ట్ 6 స్క్రీన్ షాట్స్ ఉన్నాయి ఈ అకౌంట్ వి. ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నా ఇప్పుడు? లేదులే, నేను ఇట్లా స్టాక్ నేను రోజులో ఈ అకౌంట్ 4 సార్లు ఓపెన్ చేస్తున్నా. అనే బ్లాక్ చేయ ఫస్ట్. అదే ఫస్ట్ ఓ సారీ లేదు వెరీ నైస్ థ్యాంక్ యూ రా. 3 అన్నాను నన్ను మర్చిపో. అదే నేను ప్రామిస్ చేసిన, ఐ రిమెంబర్. ఏమని బ్లాక్ చేయండి? ఏమన్నాను వాడిని ఈసారి అని. మిక్స్ ఆఫ్ సత్యదేవ్ అంట. ఎస్, అండ్ ఆల్సో చైతన్య గారు మిమ్మల్ని 90% ఆఫ్ పీపుల్ సత్యదేవ్ అంటారు. మీ ఫీలింగ్? I'm very glad to be compared to such an actor. I mean, actor of that caliber. అట్లాంటి యాక్టర్ తోటి కంపేర్ చేయబడ్డం అనేది ఇట్స్ ఆల్వేస్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. అండ్ ఇప్పుడు రీసెంట్ గా ఎవ్రీబడి స్టార్టెడ్ సేయింగ్ ఫహద్ ఫాజిల్. దట్ ఈస్ లైక్ both are my favorite actors. I love them. Especially Fahad's acting is like next level stuff. To be compared to such ఇప్పుడు వెయిటింగ్ ఫర్ తిమ్మరుసు అంటే ఇద్దరు కలిసి చేసినట్టున్నారు కదా. యా నేను సత్య గారు ఇద్దరము తిమ్మరుసులో చేశాము. కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి అండ్ పీపుల్ విల్ లవ్ ఇట్. నైస్. అంటే నేను బ్రదర్ రోల్ కదా. బ్రదర్ రోల్ ఏం కాదు, రోల్ ఇద్దరం కలిసి చేసాము. రోల్ అంటే మీ ఇద్దరికి రిలేషన్ ఉంటుందా అందులో? రిలేషన్ ఏమి ఉండదు. ఓకే ఓకే. చేశాను, మంచి క్యారెక్టర్ చేశాను అందులో. వెరీ గుడ్ క్యారెక్టర్. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఈ డైలాగ్ కి ఇన్ని గంటలు పట్టింది, ఈ డైలాగ్ ఒక పెద్ద బంధంలా ఉండేది అని అలా డైలాగ్ ఏమన్నా? సో చెప్పిన కదా ఆ రోజు నేను వచ్చి అంటే నేను జెస్సీ వచ్చి అక్కడ కూర్చొని ఆ కన్వర్జేషన్ అంతా అయ్యి మేము బాల్కనీకి ప్లే వచ్చేసరికి వేరే రోజు షూట్ చేసాం అనమాట. అది అస్సలు నాకు ఆ రోజు చాలా ఇబ్బంది అయింది. అంటే అంతకు ముందు రోజు చాలా బాగా వర్క్ చేసాం నేను చైతన్య అన్న. అంటే మంచి ఫ్లోలో వెళ్ళిపోయింది. ఒక 8 పేజీల సీన్ మేము 4 hours అట్లా పడుతుంది అనుకుంటే 2.5 3 hours లోనే అయిపోయింది ఆ సీన్. మంచి సింక్ లో ఉండి ఫాస్ట్ గా అయిపోయింది. బట్ ఇక్కడ తొందరగా అయిపోవాల్సిన సీన్ అంటే నాకు హేజ్ పడలేదు. బేసిక్ గా వీళ్ళు అలవాటు అయ్యున్నారు హేజ్. ఆ హేజ్ అది అంతా తీసుకోలేదు. హేజ్ అంటే పొగ మెషిన్ తో పొగ ఇస్తా ఉండే. ఇంకోటి ఎండాకాలం డోర్లన్నీ క్లోజ్ ఉంటాయి అనమాట, గాలి రాదు పోదు. అస్సలు చుక్కలు కనిపిస్తా నాకైతే ఆ రోజు. నేను ఇబ్బంది పడ్డ సీన్స్ అంటే అవే. సూపర్. మీరు మీ ఇద్దరు ఇబ్బంది పడ్డ సీన్స్ చెప్పమ్మా. ఇబ్బంది డైలాగులు సీన్ ఏం లేదు కానీ రిలేషన్షిప్ స్టేటస్ అనడం రాలేదు నాకు. దానికి చాలా టేక్స్ అయినాయి. ఇప్పుడు వస్తుంది అక్కడ ఫ్లోలో. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నీ రిలేషన్షిప్ స్టేటస్ మారిస్తే అక్కడ రాలేదు. అక్కడ
చాలా ఓకే ఓకే. సరే అలాంటప్పుడు నువ్వు ఏం అడగాలి అక్షయ్? చోటు రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని అడగాలి. అదే ఏంటి ఏంటి అదే ఆ పాయింట్ కి వస్తుంది. కాల్ ఏదో చెప్పారు, నాకు అది ఎంతవరకు నిజమో తెలియదు. ఏదో ఉంది, సరిగ్గా వినిపించట్లేదు అంటున్నా. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని అడుగుతుంది. షిప్ కాదు అది, షిప్. చిప్పు కాదు అది. ఇష్యూనే ఉంది. ఏంటి మీ ఏంటి? ఏమండి మేఘన గారు, వద్దు. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటండి, అంతే. నాకు కూడా పలకడం పోతుంది మీ వల్ల. ఏంటి మళ్ళీ ఒకసారి పోయింది మూడు ఇంట్రెస్ట్ అంతా. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతున్నాను అంతే, డైరెక్ట్ గా. ఎందుకు రా తెలుసుకొని ఏం చేస్తావు? అయిపోయా, నైస్ ఆన్సర్. అంటే ఉత్తి పుణ్యానికి స్టాక్ చేస్తున్నామా మిమ్మల్ని రోజంతా? తెలుసుకుంటే ఇంక స్టాకింగ్ రాస్తాం. చా ఆపేసే. ఆహా, ఆపేసే అంటే ఉన్నట్టే అర్థం. బ్రేకింగ్ న్యూస్, అనన్యకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని ఒప్పేసుకుంది. నేనేడు ఒప్పుకున్నా? అరే మరి మీరే అన్నాక ఆపేసుకోండి. కాదు, వాళ్ళ మదర్ కేసు పెడతారు నీ మీద. నువ్వు ఆపేయమని. అసలు ఆవిడ ఇంట్లో ఉంది కదా, ఈ క్వశ్చన్స్ అన్ని ఆపేస్తాను. ఓకే ఓకే. సో పార్ట్నర్ నా నీతో స్టార్ట్ చేస్తే లైఫ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆఫ్ 30/21. ఆఫ్టర్ ఇంకా అవ్వాలా, లైఫ్ ఇంకా ఆఫ్టర్ అవ్వలేదు, స్టిల్. సో స్టిల్ గోయింగ్. సో ఎలా ఉంది? ఇప్పుడు నేను చెప్పాలా? సో కింద కామెంట్స్ లో చెప్తున్నారు, కింద ఎన్నిసార్లు స్కిప్ చేసిందంటే అనన్య ఉన్నట్టే అంట. ఏంటి? మీ రిలేషన్షిప్ స్టేటస్ గురించి ఎన్నిసార్లు స్కిప్ చేసింది అంటే ఉన్నట్టే అంట. నా రిలేషన్షిప్ స్టేటస్ ఎందుకు అసలు ఇక్కడ? యువర్ ఆడియన్స్, యు వాంట్ టు నో ద ట్రూత్స్ అండ్ ట్రూత్స్ బిహైండ్ ద ట్రూత్స్. ఓకే, పాండన్న హోమ్ టూర్ చేస్తుండో, లెట్స్ సీ. చెప్పరా. ఓకే, లైఫ్ ఇప్పుడు ముందు ఎలా ఉంది? యా, ఆల్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ 30/21 అండ్ చాయ్ బిస్కెట్, అనురాగ్ అన్న, శరత్ అన్న, చైతన్య అన్న, అనన్య, దివ్య, మా డైరెక్టర్ పృథ్వీ, డిఓపి ప్రత్యక్ష్, మ్యూజిక్ డైరెక్టర్ జిమ్మి, మా ఏడీలు ప్రసన్న, జయ, శశాంక్, ప్రీతము, అసిస్టెంట్ డిఓపి శ్రీకర్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే అందరు టీమ్ ఎఫర్ట్ తోని చేసిన ప్రాజెక్ట్ ఇంత మంచిగా వచ్చింది. అండ్ యునో ఇంటర్వ్యూలు ఇస్తున్నాము ఈ లాక్డౌన్ లో. టు బి ఫ్రాంక్, అంటే ఇప్పటిదాకా నాకైతే జరగలేదు. నేను వెళ్ళి ఒక ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇంటర్వ్యూలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. ఇంకో 4-5 ఇంటర్వ్యూలు బ్యాలెన్స్ ఉన్నాయి, షెడ్యూల్ చేసుకోవాలి అవి. అండ్ 5th ఎపిసోడ్ కి సంబంధించి కొన్ని పనులు ఉన్నాయి, ఇంకా అవ్వలేదు, అంటే ఇంకా వర్క్స్ అవ్వలేదు. సో యా, అంటే ఇట్స్ అంటే ఇన్ని 10 years నుంచి అనుకుంటున్న ఏదైతే లైఫ్ ఉందంటే నేను చేసిన రోల్ కి అప్రిషియేషన్ రావాలి, లేదా నేను మంచి వర్క్ చేయాలి, మంచి యాక్టర్స్ తో చేయాలి, మంచి టీమ్ తో చేయాలి. అంటే ఇన్ని రోజులు చేసినవి మంచి టీమా అని కాదు కానీ, బట్ సక్సెస్ రేషియో ఇస్ వెరీ, అంటే చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు టీవీలో జనరల్ గా మనం చేసే స్కెచ్ వీడియోస్ కానీ, చిన్న చిన్న మినీ సిరీస్ కానీ, దానికి పేరు వచ్చింది. బట్ వెన్ కంపేర్ టు 30/21 కార్తిక్ వచ్చినంత పేరు అయితే రాలేదు. అది. సో అన్న, నీకు ఇంకో పేరు కూడా రాబోతోంది అతి త్వరలో. మన ఇద్దరం కలిసి కూడా చేద్దాము ఒక మంచి సిరీస్. ఆహా, ఏంటో ప్లీజ్ కంటిన్యూ రా. సో యా, అనన్య అక్క, మీ లైఫ్ ఎలా ఉంది ముందు ఇప్పుడు? సెలబ్రిటీ చాలా మేజర్, కానీ సెలబ్రిటీ లేవుగా, కాలేదుగా. ఇంకా 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆ 2 ఎపిసోడ్స్ అయిన తర్వాత ఇప్పుడు బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అనన్య అండ్ చైతన్య అన్న, నేను చెప్పొచ్చాము ఆ మాట. అంటే ఇక్కడ దాకా చూసి మీరు 4th ఎపిసోడ్ లాస్ట్ ఎండింగ్ లో ఆ 2-3 minutes సింగిల్ టేక్ ఏదైతే చూసిర్రో, అంటే మాకు పర్సనల్ గా దీని నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఏదున్నా ఇక్కడ నుంచి 5th, 6th ఎపిసోడ్ ఏదున్నా ఆ 3 minutes టేక్ లో జరిగిన కన్వర్సేషన్ కి అంటే ఆడియన్స్ ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు, బట్ యాజ్ అ టీమ్ మేమైతే దాన్ని ఇంకా 10 times ఉంటుందని మేము ఫీల్ అవుతాం. అంతే.
సో అండ్ ఇంకో విషయం, అనన్య ఫుల్ నేమ్ ఏంటి? అనన్య. థ్యాంక్ యూ పాండు. పాండు ఎవరు అండి? అనన్య పాండు ఎవరు? మీరు చెప్పకపోతే నేను రివీల్ చేసే ఛాన్స్ ఉంటాయి, ఎందుకంటే మీరు అరే, అప్పుడు మనం షూట్ చేసినప్పుడు కాదు మీ ఇగో, ఫుల్ నేమ్ కింద వచ్చింది అన్న. కాదు నేను నీకు వార్నింగ్ ఇవ్వాలరా. ఆ, జస్ట్ అనన్య స్టేటస్ పెట్టి రిపోర్ట్ దిస్ పేజ్ అని పెట్టి నీకు పెట్టింది అనుకో, స్వాహ. బెదిరిస్తున్నారా? అవసరం లేదు, అదే జరుగుతుంది. కాదు అనన్యక్క, ఇప్పుడు నువ్వు చెప్తావా లేదా ఈ లైవ్ ఎండింగ్ లో నేనే చెప్పాను? ఎవ్వరు చెప్పొద్దు, నా ఫుల్ అనన్యగానే ఉంచుదాం. నా క్లోజ్ ఫ్రెండ్స్ తో నా కంప్లీట్ నేమ్ తెలియాలి. సో లెట్స్ కీప్ ఇట్ అనన్య. క్లోజ్ ఫ్రెండ్ తీసుకోండి. నా ఫేవరెట్ అయితే పర్సనల్ గా శెట్టి యాడ్ చేసింది, అనన్య శెట్టి. చెప్పండి కవర్ చేయొచ్చు. సో ఫోన్ వేయడానికి. అనన్య ఫుల్ నేమ్ ఏంటి అంటే అనన్య శెట్టి. ఇంకెందుకు అనన్య అగర్వాల్, అనన్య చైతన్య పెట్టేసుకోండి మీకు మీరు. వీళ్ళు సో అనన్య ఫుల్ నేమ్ ఏంటో ఈ వీడియో ఎండింగ్ లో నేను చెప్తాను. సో ఓకే. అండ్ నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే, అమ్మాయిలకి మాత్రమే ఎందుకు ఈ ఫాలోయింగ్, మా అనన్య అబ్బాయి బేసిక్ గా ఈజ్ జెలస్ ఆన్ యువర్ ఫాలోయింగ్ రే. అంటే నీకు ఇన్స్టాంట్ గా పెరిగిన ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఈజ్ వెరీ మచ్ జెలస్. అదిగో ఆడ ఏడుస్తున్నాడు. ఎమోషన్. సో ఇట్స్ ఓకే అక్షయ్, ఇట్స్ ఓకే. వస్తారు నీకు కూడా వస్తారు. కంప్లీట్ అందరం ఇలా నేను కొట్లాడుతుంది ఇప్పుడు హక్కుల కోసం, చైతన్య పాండు హక్కుల కోసం నీకు పోరాడుతున్నా సారీ. కరెక్టే. ఓ, ఈ మమ్మల్ని పోరాటంలో చేస్తావా? ఏంటి అరే చైతన్య కూడా దాటేశారు 10, నాకే దాటలే. నేను ఎక్కడ 5 దగ్గర ఉన్నా. చైతన్య గారికి పాండు గారికి ఎందుకు ఫాలోవర్స్ రారు, అనన్యకి మాత్రమే ఎందుకు వస్తున్నారు? ఇది ద క్వశ్చన్ టు బి ఇండియా వాంట్స్ టు నో. ఎందుకు This is racial discrimination. యా ఎస్ అనన్య కాదు, అనన్యకి లక్ష ఇచ్చినప్పుడు మాకు 50,000 రారా అండి? ఈయనకి మినిమం 3 లక్షలు రారా అండి? నీకు రా మరి. రావాలి. ఎందుకు రావట్లేదు? ఏం చేస్తున్నారు మీరు మరి? ఏం చేస్తున్నారు మీరు? షౌట్ అవుట్లు ఇవ్వాలి వాళ్ళకి. దిస్ ఇస్ చైతన్యస్ అకౌంట్, దిస్ ఇస్ పాండుస్ అకౌంట్. నేను వాళ్ళందరూ ఒకటే సిరీస్ లో ఉన్నాము, ఒకటేలా పర్ఫార్మెన్స్ ఇచ్చాను. నేను ఎందుకు షౌట్ అవుట్ ఇవ్వాల్సి రావాలి? వాళ్ళకు ఆటోమేటిక్ గా రావాలి ఫాలోవర్స్. అలా ఎందుకు రావట్లేదు? అలా ఇవ్వండి. రే ఫస్ట్ థింగ్ అందరు షౌట్ అవుట్ కాదు, పోస్ట్ లో ట్యాగ్ కూడా చేయదు. ట్యాగ్ కూడా చేయదు. అన్యాయంగా మాట్లాడుతున్నారు ఈ మధ్య అనన్య గారు. కాల్ చేస్తే ఎవరు అంటారు, నన్ను ఎవరు అంటారండి మీరు? నన్ను చూడరాను, నువ్వెవడు పక్కగడివి అంటుంది అనన్య. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క రోజు 6 lakhs వ్యూస్ కొట్టా. అప్పటిదాకా చాయ్ బిస్కెట్లు అలాంటి ట్రెండ్ ఏయ్, మా నంబర్ చెప్తే చచ్చిపోతాను పక్కేళ్ళు. సరే ఓకే, అలాంటి మాటలు వద్దు. మరి అది కాదు. సో న్యాయ హక్కుల కమిషన్ ప్రకారం చైతన్యకి పాండుకి కూడా ఈ పార్టీకి మినిమం 70,000 ఫాలోవర్స్ కావాలని రావాలి. ఐ అగ్రీ. అంటే సరిపోదు, ట్యాగ్ చేయాలి. రావాలనంటే మా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ నువ్వు షేర్ చేయాలి. అరే మళ్ళీ నేను షేర్ ఆమె లైవ్ అయిపోగానే ఇద్దరిని ఫాలో కండి, నిన్ను ట్యాగ్ చేయాలంటాను. అయిపోయా, ఫాలో అవ్వకండి, రిపోర్ట్ పెట్టండి. అరే ఫస్ట్ థింగ్ బేసిక్ గా ఇద్దరు కొంచెం టైర్డ్ అయి ఉన్నారు. ఫాస్ట్ గా కంప్లీట్ చేయి. నాకు కొన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయి తర్వాత, అందుకని. బ్రేకింగ్ న్యూస్ లైవ్ తొందరగా కంప్లీట్ చేస్తే నేను వెళ్ళి ఇంకో ఇంటర్వ్యూకి టైం అవుతుంది అన్న పాండు. ఓకే, ఎనీవే ఇంటర్వ్యూ కాదు కానీ కొన్ని కాల్స్. సరే. సో ఇంకోటి, రాజమౌళి గారు మన ఒక వీడియో, ఒక రీల్ కింద కామెంట్ పెట్టారు. సో ఆ కామెంట్ చదవగానే మీ అందరి ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ ఫీలింగ్ మైండ్ బ్లాక్. ఓకే, ఇట్ ఈస్ ఇండిస్క్రైబుల్ అసలు. ఫస్ట్ ఫీలింగ్ కావాలి. ఫస్ట్ ఫీలింగ్ అయితే నమ్మలే.
ఎవరో పెట్టుంటారు అనుకున్నాము. తర్వాత వి హ్యాడ్ టు ఆథెంటిసిటీ, నిజంగానే రాజమౌళి పెడితే అప్పుడు నిజంగానే రాజమౌళి, ఎవరిని రాజమౌళి గారు పెట్టారని ఇంకా ఎవ్రీబడి వాజ్ లైక్ సెలబ్రేటింగ్. సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఫస్ట్ వీడియో కింద హే చోటు కామెంట్ పెట్టాడు, మీ రియాక్షన్ ఏంటి, మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఏ చోటు అంటే వాడు ఏ చోటు వాడు నెట్వర్క్ ఇష్యూస్ అయింది అనన్య గారు, మీ లైవ్ హే చోటులో రావట్లేదా? మీకు లైవ్ ఎక్కడ వస్తుంది కూడా తెలియదా? వాడు ఫాలోవర్స్ పెంచుకోవాలని నేను దీంట్లో వచ్చాను లైవ్. వాడు ఏ చోటికి యాజ్ గుడ్ ఫాలోవర్స్ ఐ గెస్. I thought you were ఏంది ఇది? అరే anyways. క్వశ్చన్స్ అడుగురా. ఏదో గేమ్ అన్నావుగా ఏదో గేమ్ యా ఉంది, అది కూడా మనకి మినిమం ఇంకో 20 minutes అయినా లైవ్ ఉంది. సో లెట్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్ ఇన్ ద లైవ్. ఇప్పటిదాకా ఇంట్రాక్షన్ సెక్షన్ అయిపోయింది. సో ఈ గేమ్ లో నేను ఉండను, మీలో మీరు కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, మాకు ఎంటర్టైన్మెంట్ అంతే. ఓకే, సో let's start. అనన్యకు ఒక మాట, పాండు ఉన్న కండిషన్ కు ఇప్పుడు ఆ గేమ్ అవసరం అంటావా? రే ఏంటి ఏం గేమ్? ఏంది ఆ నేను చూడు, ఆ బొర్ర చూడు. అదే నేను డంషరాజ్ ఆడదామన్నా, ఇప్పుడు మీకు నెట్వర్క్ లేదు కదా, సో డంషరాజ్ వద్దు అంటున్నారు. ఎస్, సో లెట్స్ ప్లే అన్టచ్. నెట్వర్క్ ఇష్యూస్. ఎస్, దిస్ ఇస్ మై లైఫ్, మై రూల్స్, మై లైఫ్, మై రూల్స్, మై షో, మై లైఫ్. పోవాలా మరి మేము? చోటు ఏమంటారు మీరు, యూ గైస్ క్యారీ ఆన్, నేను వెళ్తా. ఐ గాట్ సమ్ అదర్ వర్క్. యూ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. మంచి నీకు ఫాలోవర్లు పెరగాలి, నువ్వు కూడా మంచి యాక్టర్ అవ్వాలి. ఐ నో యువర్ డ్రీమ్ ఇస్ టు బికమ్ అన్ యాక్టర్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. దిస్ ఈస్ మై ఫస్ట్ ఇన్స్టా లైవ్. నువ్వు అడిగినవనే వచ్చిన, సో ఐ డోంట్ ఈవెన్ నో హౌ డస్ దిస్ వర్క్. సో థ్యాంక్ యూ అనన్య, థ్యాంక్స్ రా కార్తిక్ ఫర్ బీయింగ్ హియర్. సో యాక్చువల్లీ కొంచెం టైర్డ్ ఉన్నా, సో నెక్స్ట్ టైం ఐ కెన్ సీ దట్. అందరికి ఆల్ ది పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ లైవ్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం టైర్డ్ ఉన్నా, నెక్స్ట్ టైం ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తా. హ్యావ్ ఎ గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ మేఘనా, బాయ్ కార్తిక్, బాయ్ రాజు, థ్యాంక్ యూ. బాయ్. యా, సో సూపర్. సో ఇంకోటి ఏంటంటే దాని ఏమంటారు, సో మిమ్మల్ని అనురాగ్ అన్న, శరత్ అన్న పిలిచి మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చాలా గట్టి కాంప్లిమెంట్స్ ఇచ్చారని నేను విన్నాను. I guess Ananya would have got a lot more than me. అనన్య అందరూ మీకు సిరీస్ లో అట్లానే కాదు, యూ బీయింగ్ ద లీడ్ అంటే లైక్, అంటే యూ వుడ్ హ్యావ్ గాట్ మోర్ కాంప్లిమెంట్స్. ఎందుకంటే లైక్ యునో ద వే యూ పర్ఫార్మ్డ్, యూ బీయింగ్ ద అంటే టైటిల్లో ఉన్నాను, యు ఆర్ ఇన్ ద టైటిల్ కదా. వచ్చాయి కాంప్లిమెంట్స్, అంటే కాంప్లిమెంట్స్ అందరి నుంచి వచ్చాయి. నథింగ్, నో కాంప్లిమెంట్స్ ఆర్ స్పెషల్. అంటే ఇచ్చే పర్సన్ వల్ల కొంచెం డిఫరెన్స్ ఉంటది, బట్ ఇన్ ది ఎండ్ దేర్ ఆల్ కాంప్లిమెంట్స్. సో బాగానే వచ్చాయి, హ్యాపీ. ఎంత 2 kgs వచ్చాయా? ఏంటి 2 kgs వచ్చింటాయి. మీకు 5 kgs కూడా వచ్చాయి కదా కార్తిక్ కి. నాకు సెకండ్ ఎపిసోడ్ లోనే వచ్చాయి అంతే. లైక్ థర్డ్ ఎపిసోడ్ లో నాకు టెక్స్ట్లు వచ్చాయి, అదేంటి భయ నువ్వు సేల్స్ మెన్ అయ్యావు ఇందులో అని. డ్యూ టు సమ్ అంటే లాస్ట్ మినిట్ చేంజెస్ వల్ల థర్డ్ ఎపిసోడ్ లో కొంచెం యాడ్ లేకపోయాయి. అండ్ ఆ ఫోర్త్ ఎపిసోడ్ లో తీసేసాంగా. ఎస్, ఏంటో వాయిస్ కట్ అయిపోయింది. ఏం లేదు కంటిన్యూ. ఏదో లీక్ ఇచ్చారు, దేవుడి దయ వల్ల అది పోయింది.
ఓకే, సో ఇప్పుడు పాండు వీడియో అంతా క్లియర్ ఉంది కాబట్టి సో లెట్ స్టార్ట్ ఆ ఫస్ట్ రౌండ్ 30/21 తో దమ్ షాట్స్. సో అనన్య గారు, మీరు ఒక మూవీ నేమ్ ని ఆయనకి ఆ, సైకిల్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఆ మూవీ నేమ్ చెప్పాలి. మాకు We తెలియదురా have 5 దాని movies. నేను ఏ మూవీ అన్నా చెప్పొచ్చా? నా ఇష్టమా? తెలుగు అదిగో అట్లా తెలుగు కొరియాది అవన్నీ చెప్పొద్దు చెప్తున్నా. ఓన్లీ తెలుగు. ఓన్లీ తెలుగువా? నా ఇష్టమా? నాకు ఇంకెవ్వరు చెప్పాలా? నేనే చెప్పాలా? వాడు లైవ్ లో అంటే చెప్పిస్తే నాకు ఇది కొంచెం గుర్తించండి, ఇది నా లైవ్ అని. అదే మెసేజ్ చేస్తావు కదా నువ్వు. అక్కర్లేదు, మీకు వచ్చినవి చెప్పండి. దిస్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. ఫ్రీడమ్ ఆఫ్ నేనైతే ఏదన్నా ఏమండి, తెలుగు సినిమా పేరు ఒక్కటి చెప్పండి ఆయనకి చాలు. ఓకే. ఇప్పుడు నేను యాక్షన్ చేసి తెలుగు సినిమా పేరు ఒకటి పాండుకి గెస్ట్ చేపించాలి, అంతే కదా? Yes. ఒకవేళ 30 seconds లో ఆయన గెస్ట్ చేయలేకపోతే మూవీ నేమ్ కి సూట్ అయ్యే పదాలు వాడుతావు, లేదా ఇంకేమైనా చెప్తూ మూవీ నేమ్ చెప్పించాలి. గెస్ట్ చేస్తాడు పాండు, నువ్వు ఆగు. కమాన్ పాండు, లెట్స్ గో. On your mark, get set, go. స్మైల్. స్మైల్. జోకర్. 18, 19, అనన్య. 20, 22, తొట్టబుగ్గల. 23, పింపుల్స్. 24, 25, క్రయింగ్. 26. అరే నువ్వు 27. మధ్యలో మాట్లాడారు, నంబర్ లేదు లోపల చదువుకో. స్టాప్. 30 seconds అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? 20 seconds టైం ఉంది. వేరే ఏమైనా చెప్తూ మూవీ నేమ్ చెప్పించండి. అలానే డైరెక్ట్ సింక్ ఇవ్వకూడదు. స్టోరీ చెప్పొచ్చా? అట్లా చెప్పు. కొంచెం వింతగా చెప్పాలి. వింతగా చెప్పాలా? రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1. ఇద్దరు చిన్నపిల్లలు చిన్నప్పుడు కలుస్తారు, విడిపోతారు, మళ్ళీ తర్వాత గుడిలో దీపం పెట్టేటప్పుడు కలుస్తారు. ఆమె నడుము చూసాడని గొడవ అవుతుంది. తర్వాత నేను చెప్పిన ఖుషి, నవ్వుతుంటే ఖుషి. దాన్ని సో పాండుకి 1.5 సారీ 0.5 మార్క్స్. అరే వద్దురా, పాయింట్ తీసేయి, నువ్వు హాఫ్ మార్క్ లా అన్ని తీసేయి. పాండుకి 10 కి 5 ఇచ్చాను. సో పాండు అన్న, ఇప్పుడు నువ్వు అనన్య ఏం చేస్తావో చేయాలి. చలో రెడీ. అరే ఇప్పుడున్న పొజిషన్ లో ఎక్స్ట్రా నేను చేసేది కాదు, సినిమా స్టోరీ చెప్తాం కదా. అంటే యాక్షన్ అంటే నాకు చేతులు బయటకు వెళ్ళిపోతాయి, నేనున్న పొజిషన్ లో నా ఇట్లనే చేసుకోవాలి, పిక్చర్ లాగా చేయాలి. అయితే 20 seconds కూడా ఇవ్వను, ఓన్లీ 10 seconds. 10 seconds చెప్తాడు. చేస్తుంది. సో రెడీ. ముగ్గురు ఫ్రెండ్స్ ఊరు నుంచి హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ లో ఒక అమ్మాయి చూస్తారు. క్లైమాక్స్ లో అమ్మాయి లాయర్. జాతి రత్నాలు. చెప్పండి, వకీల్ సార్ చెప్పండి. ఇంకా ఇప్పుడు నిన్న రిలీజ్ అయిన 30/21 ఎపిసోడ్ చెప్పండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ స్టోరీ చెప్పాలారా? సో అనన్యకి 10 points. చెప్పండి కూడా. సో అనన్య, స్టార్ట్ యువర్ యాక్షన్. సో 40 seconds టైం పెట్టు. సో స్టోరీ. ఈసారి నేను మూవీ చెప్తా. అర్థమైంది? అర్థం కాదు. నేను కష్టమైన మూవీ చెప్తా. సరే, అయితే 15 seconds టైం లిమిట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నవ్వా హీరో జర్నలిస్ట్ చచ్చిపోతాడేమో అని భయమేసి ఎక్కడో హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ హీరోని కలుస్తాడు.
వాపస్ వచ్చి ఇంకా హీరోయిన్ కోసం ఫైట్ చేస్తాడు. హీరోకి చాలా బాడీ ఉంటది మూవీలో. హీరో హీరోయిన్ అందంగా లేదంటే నా కల్లో అంటాడు. నాకు దేశముదురు దేశముదురు ఆ, అయిపోయింది హలో దేశం టైం ముద్దు అయిపోయింది. నేను 15 అయిపోయాక కూడా మీరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. హోస్ట్ అనేవాడిని ఒకటి ఉన్నాను ఇక్కడ. ఆడియో ఎనీవేస్ పాండోకి 0 points. పర్లేదు, నేను గెలుస్తా. Okay. ఈదర్ వేస్ అంతే నువ్వు కదన్నా. హ్యాపీయేగా. అనన్య ఎక్సెట్స్ నువ్వు ఏమైనా కామెంట్ పెట్టావా? ఫ్యాన్ లేదు. అకౌంట్ ఫ్యాన్ అకౌంట్. ఓకే ఎట్లా పాండవ పెడతారు start చేయి. లైవ్ చేసుకుంటా. చలో నెక్స్ట్ ఏంటి? పాండవనే. నెక్స్ట్ సినిమా ఓకే. హీరో కాశీలో ఉన్న వాళ్ళని ఏంటి? అర్థం కాలేదు. లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా మూవీ గెస్ చేయొచ్చు కదా మనం చెప్తే. guess చేయొచ్చు, చేయొచ్చు, but తప్పకుండా guess. సో యా నేను స్టార్ట్ చేస్తున్నా. ఆ 15 seconds టైం లిమిట్ గుర్తుపెట్టుకోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హీరో చలో. లాయర్, ముగ్గురు అమ్మాయిలకి ఆ. అన్యాయం జరిగితే హీరో వాదించడానికి వస్తాడు అనమాట. నేను ఎందుకు ఇంకా రే బేసిక్ గా అది నువ్వు ముందే ప్లాన్ చేస్తే మేము దానికి తగ్గట్టు ఏమైనా ప్లాన్ చేసుకున్నాం. లైవ్ అంటే మొహం నువ్వు ఇక్కడ దంశరార్స్ ఎట్లా చేస్తారా? వకీల్ సాబ్ ఇస్ నాట్ కౌంటెడ్. వేరే మూవీ చెప్పండి. వేరే వకీల్ సాబ్. ఓకే అనన్య గెస్ చేసావా వకీల్ సాబ్ ని? చాలా Basic. హార్డ్ కదా అది. చేసిన అసలు ఇంత Okay. కష్టపడి నా బ్రెయిన్కి పదును పెట్టి. అనన్య 10 points. I'm అనన్య saying you guess. again ఇంకొకసారి ఇంకొకసారా? సినిమాలు చెప్పద్దు. ఓకే. ఓకే నెక్స్ట్ అనన్య స్టార్ట్. యువర్ టైం స్టార్ట్స్ ఓకే. నా. హీరో ఒక పొలిటీషియన్ కొడుకు సడన్ గా అనుకోని పరిస్థితుల్లో తను సీఎంఓ ఏదో అవ్వాల్సి వస్తుంది. తను గేమర్. తను తర్వాత పోయి రౌడీ లాగా వార్నింగ్ ఇస్తాడు ప్రెసిడెంట్కి. నోటా. టైమ్ అప్. మంచి మూవీస్ చెప్పినా నేను. ఐ నీడ్ అప్రిసియేషన్ దానికి. నేను కూడా గెస్ చేసేది. ఓకే ఇది నీకే. థ్యాంక్ యూ. ఏంటది? చెప్పరు. ఇస్తే చాలు. ఓకే పాండు అన్నకి 5 marks. 5 ఎందుకు పాపం చెప్పాడుగా. వాడు బేసిక్ గా నిన్ను గెలిపేయాలని నన్ను. అలా ఏం ఏ- లేదు. ఎలా? 16th సెకండ్ చెప్పావు. సరే కంటిన్యూ. పాండు అన్న అందరూ నువ్వే. మంచిగా క్లూ ఇచ్చిన. వెరీ నైస్. చెప్పిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. కింద చిన్న కామెంట్స్ చేస్తున్న అందరికి థ్యాంక్ యూ. మీరు కూడా ఐ మీన్ ఏమంటారు దాన్ని ఏమంటారు సినిమా పేరు చెప్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ కార్తిక్ అంటున్న వాళ్ళకి థ్యాంక్ యూ. అనన్యని పొగుడుతున్న వాళ్ళకి అనన్య సైడ్ నుంచి నేను చెప్తున్నా థ్యాంక్ యూ. లాస్ట్ అనన్య కూడా చెప్తుంది. సో హీరో ఐఎమ్ స్టార్టింగ్. హీరో బాంబేలో ఉంటాడు. హీరోకి చెట్లు ఇవి అంటే మంచి ఇష్టం అన్నమాట. కొన్ని కారణాల వల్ల చెప్పేసినారా? ఇంకా లెక్క పెడితే అంటున్నామేమో. నేను పోతానయ్యా, నేను అన్ని చూసేస్తా. నాకు వద్దనయ్యా ఇది. ఒక 10 minutes అయితే లైవ్ ఎండ్ చేసేద్దాం, అప్పుడు పోదాం. నెక్స్ట్ ఏంటి ఇంకేమున్నాయి రౌండ్స్? ఇంకా ఇంట్రెస్టింగ్ రౌండ్స్ ఏమన్నా చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత దీని నెక్స్ట్ Okay. రౌండ్ ఏంట్రా? అప్పుడు కొత్తది. ఒక 1 minute కామెంట్స్ రీడింగ్ సెక్షన్ ఉందన్నమాట. అది చదవండి ఒక నిమిషం. చదివి. ఓకే. ఫస్ట్ కామెంట్ డ్రెస్ కర్టసీ బై బ్రాండ్ కార్నర్. ఓ ఎపిసోడ్ 5 నువ్వు ఎప్పుడు? వెళ్ళిపోయావా? ఎపిసోడ్ సండే గ్రాండ్ ఫినాలే అంటారా, ఫైనల్ ఎపిసోడ్ అంటారా, ఏమంటారో తెలియదు కానీ ఇట్స్ ఆన్ June 6th అన్నమాట. దానికంటే ముందు ఇంకో ఎపిసోడ్ ఉంది.
ఉంది 5th ఎపిసోడ్. నువ్వు చెప్పేసినావా, నేను 6th ఎపిసోడ్ గురించి చెప్పాను. ఓ ఓకే. కార్తికే కింగ్ హాయ్ అండి, హలో, కామెంట్స్ చదవండి, చదువుతున్నామండి. యూట్యూబర్ స్టార్ హాయ్ చిన్ని. అనన్య నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఏంటి తెలీదండి. రచ్చ? యాజ్ ఆఫ్ నో మేమంతా ట్రిప్ లోనే ఉన్నాం, ఇంకా 31/21 ట్రిప్ లోనే ఉన్నాము. ఆహా ఆహా థ్యాంక్ యూ అండి. ఓహో వర్డ్ ఆహా. కార్తిక్ కార్తిక్ మహేందర్ యాక్టింగ్ కేక. అర్థం కాదు. సునీల్ అండి. ఓ మహేందర్ అన్న థ్యాంక్ యూ. సునీల్ అనేది అంటే మనోడా కదా తెలీదు. అనన్య మార్నింగే తెలిసిన పురోహితుడితో మాట్లాడి పెళ్లి గురించి ముహూర్తం పెట్టాలంటే అబ్బాయితో పాటు అమ్మాయి జాతకం కూడా కావాలి అంట. ప్లీజ్ నీ జోడియాక్ సైన్ ఇవి నాకు డిఎం చేయవా త్వరగా అంట. తరుణ్ నా జోడియాక్ సైన్ టారస్. చూసేయండి, చూసి పారేయండి. సెట్ అయితే ఇదే అంటే పెళ్లి కార్డులు అనన్యకు డిఎం చేసేయండి. నాకు బెండకాయ ఎదురుపడిన బెండకాయ అనన్య మా గుండెకాయ. అనన్య యాక్టింగ్ ఇస్ సో న్యాచురల్. థ్యాంక్ యూ. బ్రాండ్ కార్నర్ హాయ్ కార్తిక్ బ్రో అండ్ అనన్య. బ్రాండ్ కార్నర్ ఓ బ్రాండ్ కార్నర్ వీడి స్పాన్సర్ వీళ్ళు. మాకు బట్టలు అక్షయ్ ఇస్తారా? మాకు పంపిస్తారా? మాకేంటి? మాకేంటి. కాల్ మీ మహి. కార్తిక్ యామిని. స్టిల్ హౌ మెనీ ఎపిసోడ్స్ మోర్? 2 ఎపిసోడ్స్. అవునా? ఎన్నో? హాయ్ ఇన్స్టా అనన్య లైవ్ గారు అంట. రాహుల్ చెర్రీ. తీసుకుంటారా? లేదు, సీజన్ 2 ఇన్స్టా లైవ్ కి మనీ నా చేతిలో లేదు. ఫ్రీ సర్వీస్. సూపర్. మనీ ఇస్తారా? తీసుకుంటారా అని అడుగుతున్నారు. తీసుకోమండి. సో పెద్ద పెద్ద మాటలు తీసుకోండి. మీకేం ప్రాబ్లం లేదంటే మన నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? సారీ టు ఇంటరప్ట్, మధ్యలో లైవ్ లో వచ్చేసారు. కార్తిక్ ఉన్న టైం తక్కువ బట్ రెస్పాన్స్ సూపర్. థ్యాంక్ యూ అనన్య. ఏంటి చదువుదామా నెక్స్ట్ ఇదా? నెక్స్ట్ రౌండ్ ఉందండి, ఒకటి రాసుకున్నాం. నాకు ఓకే, సో కమెంట్స్ ఇప్పుడు నేను క్వశ్చన్స్ ఏమన్నా అడగండి, తర్వాత వాటిని ఆన్సర్ చేస్తాను. కొత్తగా కంటిన్యూ. సో నేను ఇప్పుడు ఒక పదం చెప్తాను. ఆ పదం అనగానే మీకు మైండ్ లో ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఓకే, సో ఎనీథింగ్ లైక్ ఏదో ఒకటి. యువర్ ఫస్ట్ వర్డ్ ఈస్ ఫ్లవర్. లవర్. రోజ్. పాండు. ఓకే, మదర్. మదరా? మా మదర్ ఇక్కడ కూర్చొని ఉంది, ఆమెనే గుర్తొస్తుంది. నాకైతే నా పవర్. పవర్. నైస్. సో COVID-19. ఒరా రే. నన్నా కోవిడ్ అన్నారా? నీ ఫస్ట్ వర్డ్ కోవిడ్ అనగానే ఇప్పుడైతే నువ్వే గుర్తొచ్చినావు నాకు. కోవిడ్ అంటే లేదా నేను నాకు- గుర్తొచ్చా. నాకు మంచిగా చైనీస్ లా. ఆపండి, ఆపే. దిస్ ఈజ్ పేరెంట్. ఓకే, చాయ్ బిస్కెట్. మై మామ్. గుండెకా. యా. ఓకే అక్క, మీకు? ఆపర్చునిటీ. ఓకే, హే చోటు. అక్షయ్ పోతు. సిగ్నల్ రావట్లేదు నాకు. serious గా అంటే టు బి ఫ్రాంక్ వెన్ ఐ వాజ్ ఇన్ 10th మనం పాస్ అవుతామా లేదా అని కొట్టుకొని చచ్చిపోయేవాడిని నేను. బేసిక్ గా పాస్ కాకపోతే ఏంది పరిస్థితి, ఏ మెకానిక్ షెడ్ చూసుకుందాము, ఎండ్ల పని చేద్దామన్న సెకండ్ థాట్ లో ఉండే. బట్ యా, యూ బీయింగ్ ఇన్ 10th 1 lakh+ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్, అట్లాగే 1 million+ ఉన్న వీడియోస్ కొన్ని ఉన్నాయి. యూ ఆర్ డూయింగ్ గ్రేట్. కీప్ ద గ్రేట్ వర్క్ కమింగ్. ఒక్క వర్డ్ అన్నా నేను ఎన్ని చెప్పిన. ఆ బ్రాండ్ కారణం నుంచి బట్టలు పంపినాను. ధన్యోస్తు. వీడి ప్రతిరోజు లైవ్ పెట్టి దీని గురించి అందరితో పొగిడించుకోవడానికి. తెలుసా అది? లాస్ట్ లో అదే క్వశ్చన్ ఉంటది. హై చెట్టు గురించి మీ ఒపీనియన్ ఏంటి, తర్వాత అక్షయ్ పోతల గురించి మీ ఒపీనియన్ ఏంటి. సరే, మన నెక్స్ట్ క్వశ్చన్ యూట్యూబ్.
చాయ్ మేబీ బిస్కెట్. ఇక్కడ వాడచ్చాం. సింధు, హాయ్రా సింధు. సింధు వచ్చింది అనన్య. సో యా, యూట్యూబ్ అంటే ఆపర్చునిటీ. ఇందాక అనన్య అన్నట్టు ఇట్స్ ప్లాట్ఫామ్. కాపీ క్యాట్ రే, యూ కాపీ. ఓకే. బతుకమ్మ అప్పుడు కూడా ఇదే చేసిండ్రు, ఇప్పుడు కూడా ఇదే ఏ చేస్తున్నారు. బతుకమ్మ మీద టేక్ లో చెప్తున్నా. అయినా నాకు తెలియదు బతుకమ్మను ఎలా కాపీ పడతారండి. బతుకమ్మ నాకు గాల్లో అదే ఉంటుంది కదా. కదా, ఇలా ఉంటుంది అదే కదా. లేదు, బేసిక్ Same. ఏమైందంటే ముందు రోజు నైట్ కలర్స్ ఫోన్ చేశాను. కాదు, ముందు రోజు అనన్యకి ఫోన్ చేస్తే ఏంటి అనన్య నీకు వచ్చా ఏమన్నా అంటే, లేదు నాకు రాదు, నేను యూట్యూబ్ లో చూస్తున్నా అన్నది. ఓ అవునా, అందరు రికార్డ్ చేసి పెట్టుకోండి. లింక్ చెప్పు. పంపమంటే పంపించింది. నాకు అర్థమైంది ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఓకే అంటే మధ్యలో ఏదన్నా స్టఫ్ పెట్టి దాని చుట్టూ ఫ్లవర్స్ ఉండాలని. నేను కొంచెం పద్ధతిగా చేసుకుంటూ వచ్చా. అనన్య మాత్రం ఇంకా ఓకే ఇదిగో థ్యాంక్ యూ. నేను టైం చేసిన, నో కామెంట్స్. చాయ్ అరే బిస్కెట్ ఒక చేసి 2 నేను days ఏదో అనుకుంటా. అర్థం కాలే. చోటు అక్షయ్ చాయ్ బిస్కెట్ చేసి ఏదో కమెంట్ నేను పెట్టిండ్రు అనుకుంటా. నిన్ను అని. వచ్చేసామని పెట్టు. అక్షయ్ పూజల ఫ్యాన్ పేజెస్ అసెంబుల్ అన్న. పవన్ అన్న థ్యాంక్స్ అన్నాను, ఒక్కడ ఉన్నావు నాకు. అరే పవన్ది జాలి Okay. హృదయం రా. అంతే పవన్ది జాలి హృదయం. 2 ఉన్నాయి పవన్. We have ఇప్పుడు we రియల్ have, నేమ్ అసమర్థుడు రియల్ నేమ్ ఇస్ ఉదయ్ అండి. ఉదయ్ మీకు సమోసా అసమర్థుడు అని ఉదయ్. పేజ్ ఉంటుంది. మీరు వెళ్తే మీకు జీవితం ఒక దరిద్రం, జీవితమే ఒక సముద్రం, దరిద్రం దరిద్రం. దరిద్రమైన ఇంకా అది ఉంది తెలుసా? జీవితమే ఒక సో మన లాస్ట్ సముద్రం, పదం దరిద్రం. ఒకటి ఉంది. చలో చెప్పు. సో జీవితం లాస్ట్ 3 ఒక పదాలు సముద్రం. పాండు. కార్తిక్, ఓకే. అనన్య, అనన్య, మేఘన, మేఘన, అక్షయ్ చైతన్య, పొద్దుల. పృథ్వీ, నేస్టీ ఫెలో. అక్షయ్ పొద్దులనా, హే చోటు. కొంచెం కొత్తగా చెప్పండి నా గురించి. అక్షయ్ పొద్దుల. కొత్త హేచోట్. చెప్తున్నా, నిజంగా గుర్తొచ్చినాయి చెప్తున్నా నేను, 100% ఆనెస్ట్. ఓకే. సో ఇప్పటితో వి హ్యావ్ ఎ సెగ్మెంట్ అన్నమాట. దట్ ఈస్ బుక్ క్లోజింగ్ సెగ్మెంట్. ఇక్కడతో బుక్ ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు బుక్ ఎవ్రీథింగ్ ఇస్ డన్. సో నాకు పర్సనల్లీ కొంతమంది చెప్పిన ఫీలింగ్స్ ని నేను ఇక్కడ డెలివర్ చేస్తున్నాను. 30/21 అనేది యూట్యూబ్ కి ఒక మంచి కాంటెంట్ అని మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా అన్నారు. అండ్ మా తోటి యూట్యూబర్స్, మా ఇంటి పక్కన ఉండే కమ్యూనిటీ వాళ్ళు కూడా 30/21 రావడంతో యూట్యూబ్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చింది భయ్యా అన్నారు. సో అది సంగతి. అండ్ ఆన్ ఎపాటి లైవ్ నుంచి, హే చోటు నుంచి, ఎవ్రీవన్ ఇక్కడ ఉన్న 1139 మెంబర్స్ దగ్గర నుంచి మేఘన, పాండు మీ ఇద్దరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ఇలాగే సక్సెస్ ఎక్కడ తగ్గకుండా మీరు ఇంకా పైకి వెళ్ళండి. అండ్ మీరిద్దరూ ఎదిగి చాయ్ బిస్కెట్ పేరుని, మా అందరి పేరుని నిలబెట్టండి. ఐ నో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. సో వీ హ్యావ్ అంటే చాయ్ బిస్కెట్ కి ఎవరు వచ్చినా వాళ్ళు పైకి ఎదుగుతారు, వాళ్ళ గ్రోత్ ఉంటుందని తెలుసు, కానీ ఇంత ఫాస్ట్ గా ఉంటుందని తెలీదు. మిమ్మల్ని స్టాక్ చేస్తోందో లేదా మిమ్మల్ని ఎప్పుడు అడుగుతోందో మీ మీద జెలసీతో కాదు. ఇంకా ఫాస్ట్ గా గ్రో అయితే వీ విల్ బి షాక్డ్, వీ విల్ బి హ్యాపీ. ఇంకా బాగా చేసావురా. నిజం. సో అందుకని సో బిలీవ్ ఇన్ చాయ్ బిస్కెట్, ఇంకా గ్రోత్ ఇలాగే వస్తుంది. సో ఇట్లు మీ అక్షయ్ పోతులా ఒక సెలవు తీసుకుంటున్నాడు. అండ్ మీ ఇద్దరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. అనన్య, యు స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ కి జాయిన్ అయిన వాళ్ళందరికీ, కమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము మీ కమెంట్స్ ఎక్కువ చదవలేకపోయాం, సో వీఆర్ సారీ. కుదిరినంత వరకు నేనైతే అన్ని చదివాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. థ్యాంక్ యూ అక్షయ్ పోతులా, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, మాతో లైవ్ చేసినందుకు. మా కెరియర్స్ ఇక్కడ ఒక మెట్టు ఎక్కాయని మా ఫీలింగ్ కదా పాండు. ఎప్పుడన్నా
చెప్తున్నావా పండు, నువ్వు అక్షయ్ పొతులతో లైవ్ లోకి వస్తావని అసలు? నేను ఐ వాజ్ విల్లింగ్ టు గో ఇన్ టు అక్షయ్స్ లైవ్ వెరీ బ్యాడ్లీ. 2 రోజులు పూజలు చేశా, 4 కొబ్బరికాయలు కొట్టా, దాంతో కొబ్బరి పచ్చడి చేసుకున్నాం. కానీ యా, టు బి ఫ్రాంక్, ఫైనల్లీ ఐఎమ్ ఓవర్వెల్మింగ్, వెరీ మచ్ ఓవర్వెల్మింగ్. 30/21 లో కార్తిక్ అనే క్యారెక్టర్ కి ఎంత పేరు వచ్చిందో, బీయింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ దట్ మచ్ హ్యాపీనెస్ ఇన్ సైడ్ మై హార్ట్. సో యా, ఐ కంక్లూడ్. థ్యాంక్ యూ. ఇందాక అనన్య చెప్పినట్టు ఎవరెవరైతే అందరూ లైవ్ లో జాయిన్ అయ్యారో థ్యాంక్ యూ. యా, ఎక్కువ మంది ఉండడం వల్ల మీ కామెంట్స్ అన్ని చదవలేకపోయాం. బట్ యా, చెప్తున్నారు మీరు పృథ్వీ, మేఘన, కార్తిక్ అని మీరు క్యారెక్టర్స్ ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్, యాక్చువల్లీ ఫస్ట్ లోనే చెప్పాలి మా టీం గురించి, బట్ యా, వెన్ కంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి మా 30/21 టీం అందరికి నేను కొంచెం లెంత్ ఉంటుంది, బట్ ఐ మెన్షన్ నేమ్స్. అండ్ అంటే బేసిక్ గా అనన్య చెప్పిన, నేను చెప్పిన టీం మెంబర్సే కాబట్టి. సో ఫస్ట్ థింగ్, యాక్టర్స్ నుంచి చైతన్య, అనన్య, నేను, దివ్య, మేము నలుగురం. అండ్ మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్స్ చేసిన వీరభద్రం గారు, శ్రీలక్ష్మి గారు, వీళ్ళిద్దరు. అండ్ మా డైరెక్టర్ పృథ్వీ, మా డిఓపి ప్రత్యక్ష రాజు. అర్థం కాలేదు. డాక్టర్ క్యారెక్టర్ చేసిన పవన్. సారీ, అదే వస్తుంది. సారీ పవన్, సారీ, ఐఎమ్ వెరీ సారీ. సో ఫస్ట్ ఎపిసోడ్ లో 1 minute ఉన్న రచ్చలేపిన మా పవన్ కి, డాక్టర్ క్యారెక్టర్ చేసిన పవన్ కి. అండ్ మా క్రూకి వస్తే మా డైరెక్టర్, రైటర్స్ అసమర్థుడు అంటే ఉదయ్ అండ్ మనోజ్, డైరెక్టర్ పృథ్వీ, డిఓపి ప్రత్యక్ష రాజు, మ్యూజిక్ జోస్, జిమ్మి, ఎడిటర్ తారక్. అండ్ యా, ఐడీస్కి వస్తే ప్రసన్న, జయ, ప్రీతం, శ్రీకర్, శశాంక్, వీళ్ళందరూ. అండ్ అందరం టీమ్ ఎఫర్ట్ పెట్టాము. అండ్ ఆ రిజల్ట్ ని ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇందాక చూస్తుంటే చైతన్య గారు అంటే ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది లైవ్ టు, అండ్ ఈస్ బీన్ సో టైర్డ్ అనమాట. పవన్ భయ్, నువ్వు అంత రియాక్షన్ అవసరం లేదు. బేసిక్ గా యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ బ్రో. నీకు సపరేట్ గా క్లాప్స్ ఉన్న 1 minute దాంట్లో నువ్వు మంచి స్కోప్ తీసుకొని యూ బ్రాట్ అవుట్ దట్ డాక్టర్స్ క్యారెక్టర్ వెరీ నైస్. సో మా టీం అందరికి థ్యాంక్ యూ. యాజ్ ఆఫ్ నౌ మేము ట్రిప్ లో ఉన్నాం, ఇంకా మేము అనుకున్న నంబర్స్ కన్నా హ్యూజ్ నంబర్స్ వస్తున్నాయి దట్ వే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అక్షయ్, థ్యాంక్స్ ఫర్ డూయింగ్ లైవ్ విత్ మీ, అనన్య అండ్ చైతన్య. థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ ఈ రోజు మీ అందరికి కూడా యోగాన గెట్ సమ్ అమేజింగ్ గిఫ్ట్స్ ఫ్రమ్ బ్రాండ్ కార్నర్ అన్నమాట. మీ హార్డ్ వర్క్ కి, మీ అరే సో ఐ డోంట్ కాదు, నో గిఫ్ట్స్. డిఎం చేయమను, నా సైజులు చెప్తా, చిన్న చిన్నవి పంపించి అట్లాగా. సార్, షర్ట్ల కంటే ఇంపార్టెంట్ మీకు దొరుకుతాయి. దట్ ఈస్ మాస్క్ ఇస్తారు. దట్స్ సో కూల్. సో యు ఆర్ గోనా గెట్ సమ్ అమేజింగ్ హ్యాండ్లూమ్ మాస్కులు దొరకబోతున్నాయి ఫ్రమ్ బ్రాండ్ కార్నర్ అండ్ సాత్వికపురం. సో విషింగ్ యూ ఆల్ ఎ గ్రేట్ సక్సెస్ అహెడ్. ఇట్లు #LockWithAkshay సమాత్వం విత్ కొలాబరేషన్ విత్ బ్రాండ్ కార్నర్ అండ్ సాత్వికపురం. రోజు లైవ్ చేస్తూనే ఉంటాం, ఇలానే వస్తూ ఉంటాం, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. రేపు @8 PM కి మళ్ళీ రావచ్చు, లేదా 4 PM కి రావచ్చు. స్టే ట్యూన్ టు Akshay_Potula. పాండు అని స్టక్ అవుతాడు, ఎప్పుడు చూడు స్టక్ అవుతాడు. Peace, bye.